సో కోసం చేసేది అది వేరే రకం. 1-2 మన చంద్రబాబు నాయుడు చేసినట్టు మామ అనిపించటం, జన్మభూమి కమిటీలు పెట్టుకొని వాళ్ళకి 10 మందికి ఇచ్చుకొనేసి అబ్బా నేను చేసేసుకున్నానని చెప్పుకోవటం. మనం అలా కాదు కదా. తెలుగుదేశమా, జనసేన, సిపిఎం, సిపిఐ, న్యూట్రల్ ఏమి లే, వాడు పేదవాడు అర్హుడు, ఈ పథకానికి అతను అర్హుడైతే చాలు ఇచ్చేయాలి అంతే. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ సిస్టమాటిక్ గా తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థ హ్యూమన్ ట్రాఫికింగ్ లో చాలా కీలక పాత్ర పోషిస్తోంది శక్తులు అంటూ పవన్ కళ్యాణ్ గారు నీచమైన ఒక ఆరోపణ. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ మెంటల్ స్టేటస్ ఎలా ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఆడపిల్లల్ని వాడుకోవాలి, ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ చేయాలి, లేదా ఆడపిల్ల అంటే ఒక ఆట వస్తువు అన్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక వాలంటీర్ అనేవాళ్ళు పైనుంచి దిగి రాలేదు, వేరే రాష్ట్రం నుంచి ఇంపోర్ట్ అవ్వలేదు. ఆ వీధిలో ఏ 50 ఇళ్ళు అయితే ఉన్నాయో ఆ 50 ఇళ్లలో ఒకరు వాలంటీర్ ఉంటారు. మరి అక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఎలా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తుంది? ఏ విధంగా మొగుడు పిల్లలకి గొడవలు పెడుతుంది? ఏ విధంగా అక్రమ సంబంధాలని ఎంకరేజ్ చేస్తుంది? చిన్న లాజిక్ ఆలోచించాలిగా. సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సినిమాల్లో నేను పెద్ద పవర్ స్టార్ అనుకున్నా, కానీ ఇక్కడికి వస్తే పవర్ లేని స్టార్ అయిపోయాను అన్న బాధ ఇలాంటి మాటలు మాట్లాడిస్తుంది. ఇది గాలివాటు సమాచారం కాదు. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు నాకు 1కి 10 సార్లు చెప్పాయి కాబట్టి నేను ఆరోపణ చేస్తున్నా అంటున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర నిఘా వర్గాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అతను వార్డు మెంబర్ కూడా కాదు. ప్రజలు చీత్కరించినారు, 2 చోట్ల ఓడించారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా. అది ఫస్ట్ ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఒక కేంద్ర నిఘా వర్గం వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే అది ఒక స్టేట్ గవర్నమెంట్కి ఇస్తుంది తప్ప ఇలాంటి ఎటు కాని వాళ్ళకి, పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసే ఏమంటారు నాన్ లోకల్ పొలిటీషియన్స్కి ఎవరు ఇవ్వరు. ఒక గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే ఆ గవర్నమెంట్కి వస్తుంది, ఏదైనా ఇలాంటిది జరుగుతుందా చెక్ చేయండి అని చెప్పి. అంతేగాని పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు? అండ్ పవన్ కళ్యాణ్కి ఇచ్చేంత సమాచారం కేంద్రం దగ్గర ఉంటే కేంద్రం ఎందుకు గమ్మునుంటుంది? దీని మీద యాక్షన్ తీసుకోవాలిగా, తీసుకోవాలి కదా. మరి ఆయన చెప్పాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని నేను అధిష్టానానికి చెప్పి ఆడిస్తాను అన్నాడు. మరి ఇంత నిఘా సంస్థ నీకు సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం పెట్టుకొని ఆడించవచ్చు కదా, ఎందుకు ఆడించలేకపోయావు? కాబట్టి నీ మాటలకి నీ చేతలకి ఎక్కడ పొంతన లేదనేది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. 2024 ఎలక్షన్స్ లో మాత్రం ఖచ్చితంగా జనసేన ప్రభావం చూపిస్తుంది, అసెంబ్లీలో నేనేంటో చూపిస్తా అంటూ ఆయన సవాల్ విసురుతున్నారు పవన్ కళ్యాణ్. బహుశా అప్పుడు అసెంబ్లీలో ఆడిస్తారేమో. అసెంబ్లీలోకి వచ్చి చూపించాలంటే అసెంబ్లీలోకి రావాలి. అసెంబ్లీలోకి రావాలి అంటే ప్రజలు ఓట్లు వేయాలి. ముందు నువ్వు ఏ సింబల్ తో నించుంటావో నీకే తెలీదు, నువ్వు ఎక్కడి నుంచి ఉంటావో నీకే తెలీదు. మరి ఏ విధంగా వస్తావు? మొన్ననే చెప్పాడు కదా, సైకిల్ మీద కంటెస్ట్ చేస్తాం జనసేన అంతా కూడా అని చెప్పాడు కదా. మరి తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని వస్తాడా? పోనీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేరే వాళ్ళకి ఓట్లు వేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? వాళ్ళు పక్క వాళ్ళని ఎవరితో పొత్తు పెట్టుకుంటారో వాళ్ళ ఓట్లు వీళ్ళు వేయించుకుంటారు తప్ప వీళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఓట్లు వేసిన దాఖలాలు లేదు. మీరు ఏ పార్టీతో వాళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు చూడండి ఆ క్యాండిడేట్. తెలుసుకోవాల్సింది బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు తెలంగాణలో అన్నది అందరం గమనించాం. మొన్నటి వరకు అన్నాడు అస్సలు తెలంగాణలో నేను నించుంటేనా అన్నాడు. నించున్నంత వరకు ఏదో ఉందనుకున్నారు ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు. నించున్నాక అర్థమైంది ఆంధ్రాలోనే కాదు తెలంగాణలో కూడా ఇతనికి వాల్యూ లేదు అని చెప్పి. ఎప్పుడూ కూడా సినిమా అన్నప్పుడు ఆయన మీద డైరెక్టర్ తీసే స్టోరీ కానీ ఆ ఫ్రేమింగ్ కెమెరా వర్క్ మీద వెళ్ళిపోతుంది. సో అదే హీరో వల్ల ఆడింతే మరి ఫ్లాప్లు ఎందుకు అవుతాయి? ఒక హీరో వల్ల హిట్ వస్తుంది, ఫ్లాప్ వస్తుంది. అంటే హీరో ఒక్కడిదే కాదు, అక్కడ డైరెక్టరు, స్టోరీ అన్నీ ఉంటాయి. కానీ పాలిటిక్స్లో అలా కాదు. నీ బిహేవియర్ నీకు తెలియకుండా కొన్ని లక్షల కళ్ళు మిమ్మల్ని చూస్తుంటాయి. మీరు చేసే చిన్న పనిలో కూడా వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటుంటారు. సో అదే ఒక లీడర్ని చేస్తుంది, జీరోని చేస్తుంది. ఏపీలో తిరిగినంతగా నేను తెలంగాణలో తిరగలేదు కాబట్టి, తెలంగాణ మీద జనసేన ఫోకస్ పెట్టలేదు కాబట్టి ఇలా ఫలితాలు వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం ఈసారి ఫలితాలు మొత్తం అంతా కూడా బూమ్రాంగ్ అవుతాయి అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. ఇంకా 4 నెలల్లో ఉండబోయేటువంటి ఎన్నికల్లో టీడీపీతో తమ దోస్తి ఖచ్చితంగా వైసీపీకి షాక్ ఇస్తుంది అంటున్నారు. ఆర్ యు రెడీ ఫర్ దట్ షాక్ ట్రీట్మెంట్? మీ పార్టీ కానీ మాకు షాక్, వాళ్ళకే షాక్. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ లో చేయబెడుతున్నారు వచ్చి. జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్ఫార్మర్ లాంటి వాడు.
సక్రమంగా ఉంటే అందరికీ కూడా ప్రశాంతంగా కరెంట్ అందుతుంది. దాంట్లో వెళ్ళి ఏళ్ళు పెడితే ఏమవుతుంది? అదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ జనసేనకి. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా ఇలాంటి గొప్ప ఆలోచనలు రాలేదు. రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గొప్ప ఆలోచనలు స్టేట్ డెవలప్మెంట్లో కానీ వెల్ఫేర్ తీసుకురావటంలో కానీ. అలాంటిది ఈరోజు నేను 14 ఏళ్ళు ఇది మీకు మంచి చేశాను, నాకు ఓటేయండి అని అడిగే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు. ఇప్పటికీ కూడా నాకు ఇంకో అవకాశం ఇస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు? ఇచ్చిన అవకాశాలు నువ్వేం చేసావు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, ప్రజల్ని సర్వనాశనం చేసావు. ఆఖరికి నీకు ఓటేసిన కుప్పం ప్రజలకు కూడా నువ్వు వెల్ఫేర్ డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు కాన్స్టిట్యున్సీ అయినా కూడా తన కాన్స్టిట్యున్సీకి చేసిన విధంగా చేస్తున్నాడు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఓటేయాలనుకుంటారు ప్రజలు? రెండోది పవన్ కళ్యాణ్. గతంలో పిఆర్పి పార్టీ, ఇప్పుడు జనసేన. దాదాపుగా 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు. మరి 15 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ఏం చేసావు ప్రజల కోసం చెప్పు, లేదా ఏం చేయబోతున్నావు అని చెప్పు. గతంలో నువ్వు చెప్పిన వాళ్ళకు ఓటేస్తే నేను దగ్గరుండి అన్ని చేయిస్తాను అన్నాడుగా, ఇటు బీజేపీకి అటు తెలుగుదేశం పార్టీకి. ఏం చేయించావు? ప్రజల కష్టాలకి నువ్వేం సమాధానం చెప్తావు ఆ టైంలో అని చెప్పి అడుగుతారు. జనం కూడా అదే అడుగుతారు. జనం ఓటు వేసేటప్పుడు ఎవరి వల్ల మన కష్టాలు దూరం అవుతాయి, ఎవరి వల్ల మనం బాగుంటాం అనేది ఆలోచిస్తారు తప్ప ఏదో నా కులం ఓడి వేసేద్దాం అనుకుంటే మరి ఎందుకు నీ కులం ఉన్న చోట నువ్వు ఓడిపోయావు ఎమ్మెల్యేగా? నీ కులం ఉన్న చోట మీ బ్రదర్స్ ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ కులం అనేది సినిమా చూస్తారు. ఆ కులాన్ని నువ్వు రోడ్డు మీద నిలబెట్టి ఆ కులానికి విలువ లేకుండా చేసినప్పుడు ఆ కులం నీ వెనక ఎందుకు ఉంటుంది? పొలిటీషియన్కి కులం ఉండకూడదు. అందరూ మన పిల్లలు. ఎలక్షన్ అప్పటి వరకే నీ గుర్తు వేరే, నా గుర్తు వేరే, నీ మేనిఫెస్టో వేరే, నా మేనిఫెస్టో, నీ సిద్ధాంతం వేరే, నా సిద్ధాంతం వేరే. జనం డిసైడ్ చేయాలి ఎవరి సిద్ధాంతం, ఎవరి మేనిఫెస్టో, ఎవరి అజెండా మనకి అవసరం అనేది వాళ్ళు డిసైడ్ చేసి ఓటేయాలి. అంతేగాని మరి మనం ఒక క్లాస్ నాకు వేసేయండి అంటే ఆ క్యాస్ట్ పాలిటిక్స్ అనేది పోవాలంటాను నేను.